నమస్కారం. ఈ డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం ఇప్పుడు వింటాం. తేజశ్రీ, నమస్తే అమ్మా. కొంచెం నేను 3rd month నుంచి ఇక్కడ చూపించుకుంటున్నాను. రావడానికి మెయిన్ రీజన్ మా కజిన్స్ ఇద్దరు ఇక్కడే డెలివరీ చేసుకున్నారు. ప్రెగ్నెన్సీ కన్నా ముందు కూడా నేను యూట్యూబ్లో మీ వీడియో ఒకసారి చూశాను మేడం. అప్పుడే నాకు ఒక ఇది వచ్చింది, మేడం ఎంతైనా 99% నార్మల్ డెలివరీకి ట్రై చేస్తారు అన్న నమ్మకం ఉండింది. సో సెకండ్ థాట్ లేకుండా ఇక్కడికే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చిన డే 1 నుంచి కూడా ఇక్కడ డైట్, మెడిటేషన్ బెనిఫిట్స్ అంటే మెడిసిన్స్ గురించి కాకుండా మనం ఎలా మనలో చేంజెస్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీలో అని బాగా చెప్పారు. టాక్ టు ద బేబీ గురించి చెప్పారు, కానీ స్టార్టింగ్లో అంత చేయలేదు. వీడియోస్ బాగా చూశాను. వీడియోస్ చూడడం వల్ల దీని గురించి బెనిఫిట్స్ ఏంటి, దీన్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలని తెలిసింది. అప్పుడు టాక్ టు ద బేబీ బుక్ తీసుకున్నాను. బుక్ తీసుకొని అది రెగ్యులర్గా చదువుకుంటూ బేబీతో మాట్లాడుతూ అది ప్రాక్టీస్ చేసుకున్నాను. ఎక్కువ నేను బేబీతో చెప్పుకుంది ఈజీ, సేఫ్, నార్మల్ డెలివరీ అని చెప్పుకున్నాను. వెయిట్ గురించి 3 లోపే ఉండాలి, 3 పెరగకూడదని చెప్పుకున్నాను. కరెక్ట్గా 3 ఉంది బేబీ డెలివరీ టైంకి. ఇంకా ఎక్కువ ఏడవకూడదని చెప్పుకున్నాను. బేబీ పెద్దగా ఏడవదు, ఇంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా త్వరగా డెలివరీ అయిపోవాలి అంటే ఎక్కువ పెయిన్స్, ఎక్కువ టైం లేకుండా తొందరగా అయిపోవాలనుకున్నాను. నాకు హార్డ్లీ మ్యాక్సిమం 1.5 అవరే పెయిన్స్ అనిపించింది. బేబీ త్వరగా బయటకు వచ్చేసింది. అది ఇంకా నాకు బ్లడ్ ఎక్కువ లాస్ అయింది మ్యామ్ లాస్ట్లో. బట్ మీరు ప్రాపర్ మెడికేషన్ ద్వారా అలా బ్లడ్ ఎక్కించకుండా మెడిసిన్స్ ద్వారానే రికవర్ అయిపోయాను. ఓకే. సో ఇప్పుడు బేబీ ఎట్లా మీకు రెస్పాన్స్? అంటే మాట్లాడుతుంటే వింటూ ఉంటుంది మ్యామ్, బాగా చూస్తూ ఎవరు మాట్లాడినా కూడా వింటూ ఉంటుంది. ఫీడింగ్ కోసం తప్ప ఎప్పుడు పెద్దగా ఏడవదు. ఎక్కువ ఏడవకూడదని చెప్పుకున్నాను నేను. బాగా పిల్లలు ఎక్కువ ఏడుస్తుంటారు అని చెప్పుకున్నాను. ఇంకా వెయిట్ గురించి చెప్పుకున్నాను. ఎక్కువ పెయిన్స్ ఎక్కువ ఉండకూడదు, త్వరగా బయటకు ఇలా వెళ్ళామా అలా వచ్చేసాము అన్నట్టు ఉండాలన్నాను. హార్డ్లీ నేను 11:30కి నైట్ ఇక్కడికి వచ్చాను. 2:30 కల్లా డెలివరీ అయిపోయింది. ఇక్కడ ప్రాసెస్ అది చేసుకున్నాము. పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్ ఇచ్చారు. 1.5 అవర్ లోపు డెలివరీ అయిపోయింది. సో పెయిన్, డెలివరీ పెయిన్ అప్పుడు ఏమైనా భయం అనిపించిందా? కొంచెం భయపడ్డాను. భయపడినప్పుడు కూడా నేను సీకి వెళ్ళిపోదామేమో అని అనిపించింది. కానీ ఇన్ని రోజులు ఇంత బేబీకి చెప్పుకొని, ఇంత నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పుకొని నేనే స్ట్రాంగ్ గా లేకపోతే ఎలా అని ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఇంకా త్వరగా అయిపోతుంది, అయిపోవాలి, వచ్చేయాలి నువ్వు అని మనసులోనే అనుకుంటూ అయిపోయింది. డెలివరీ పెయిన్స్ అంటే భయం ఉండిందా ఇంతకుముందు? ముందైతే లేదు. పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు ముందు అసలు ఎప్పుడు పెయిన్స్ గురించి నేను ఎప్పుడు ఆలోచించాను. నేను బేర్ చేయగలనని అనుకున్నాను. పెయిన్స్ వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను. కాబట్టి తొందరగా అయిపోవాలి అనుకోవడం వల్ల ఫస్ట్ నుంచి కూడా బేబీకి చెప్పుకున్నాను బాగా త్వరగా అయిపోవాలి ఎక్కువ అని చెప్పినప్పుడు బేబీ మూమెంట్ ఇచ్చేది. మూమెంట్స్ ఉండేది మేము బాగా మూమెంట్ ఇచ్చేది. మీకు కూడా అనిపించదా నాకు త్వరగానే అయిపోతుంది అని నమ్మకం ఉండేది? డౌట్ ఏం లేదు. ఇంట్లో వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. నార్మల్ చేసుకుంటాను, యాక్టివ్ గానే ఉన్నావు బాగా అని. అండ్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కూడా నేను యాక్టివ్ గానే ఇంట్లో పనులు చేసుకుంటూ బయటికి వెళ్తా అంటే ఇంట్లోనే నేను నా పనులు నేనే చేసుకుంటూ డెలివరీ అయ్యి 1 month ముందు వరకు కూడా నేను వర్క్ చేసుకుంటూనే వర్క్ చేసుకుంటూనే ఉన్నాను. ఎందుకు ఇంకా వర్క్ చేసుకుంటున్నావు, 9th month వచ్చింది, ఆపేయచ్చు కదా అని కూడా చాలా మంది చెప్పారు. బట్ నేను బానే ఉన్నాను కదా, ఎందుకు అప్పుడే ఆపేయాలని నేను వర్క్ చేసుకుంటూనే ఉన్నాను. ఎక్సర్సైజెస్ చేశాను మేడం. ఎక్సర్సైజ్ కూడా మీరు బటర్ఫ్లై చెప్పారు, స్క్వాట్ చెప్పారు. అంత రెగ్యులర్ గా చేసుకోలేదు కానీ అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉన్నాను. ఇక్కడ మేడం వాళ్ళ యాక్టివిటీస్ అన్నారు, అవి అటెండ్ అయ్యాను. అది కూడా చాలా రిలాక్సింగ్ అనిపించింది. సో మీ దీంట్లో ఇంకా ఎట్లా ఏం చేస్తే మనకి ఈజీగా అంటే ఫస్ట్ మనము నమ్మాలి, నార్మల్ మనం చేసుకోగలము అని మనం అనుకోవాలి ముందు. అది నాకు బాగా అనిపించింది. నేను చేసుకోవాలి, మేడం మీద వదిలేసి ఫస్ట్ మనం ట్రై చేసి తర్వాత అప్పుడు చూసుకోవాలి అనుకున్నాను. కానీ ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్ గా వచ్చేసింది. అది నేను కూడా నమ్మలేదు. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి 24 hours వరకు కూడా పెయిన్స్ ఉంటాయి, అప్పుడే అవ్వదు అని అనుకున్నాను. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు కూడా
ఈ రోజే అవ్వదు రేపు అవుతుందిలే డెలివరీ అనుకున్నాను, కానీ రాగానే పెయిన్స్ వచ్చేసింది, బేబీ కూడా ఫాస్ట్ గా వచ్చేసింది. సో ఒకవేళ నెక్స్ట్ డెలివరీ పోయినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా మీకు ఇంకా ఏం బెటర్ గా అనుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది అనుకుంటున్నాను? ఇంకా బెటర్, ఫస్ట్ టెన్షన్ పడకూడదు అనేది అర్థమైంది. పెయిన్స్ వచ్చినప్పుడు అది కామనే, అది కొంచెం మనం బేర్ చేయాలి అని టెన్షన్ పడడం, నాకు కొంచెం కళ్ళు తిరిగినట్టు కూడా అనిపించేది కొంచెం టెన్షన్ పడిపోయి. అలా లేకుండా కొంచెం రిలాక్స్ గా ఉండాలి అని అనుకున్నాను. బ్రీతింగ్ బాగా చేసుకున్నాను పెయిన్స్ వచ్చినప్పుడు, అది బాగా యూజ్ అయింది. సరే, సో ఇంకా మోర్ మెంటల్ ప్రిపరేషన్ ఉంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. నేను ఎప్పుడు నేను అనుకుంటూ నేను నార్మల్ చేసుకోవాలి, నార్మల్ ట్రై చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కువ సి సెక్షన్ అవుతుంది. మా మదర్ కి 2 సి సెక్షన్ అనమాట. అది ఏమైనా డౌట్ రాలేదా? లేదు, అమ్మకి సీజర్ అయింది కదా, నాకు కూడా అట్లా అవుతుందేమో అది విన్నాను గానీ ఇట్లా అవుతుంది అని. ఇక్కడ స్టాఫ్ తో మాట్లాడి అందరి బాడీస్ ఒకలా ఉండవు అని అందరు చెప్తుంటే తీసుకున్నాను. సో మనం యాక్టివ్ గా ఉంటే అది మదర్ కి మనకి అదేం సంబంధం లేదు అని అనుకొని కదా. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన బిలీఫ్స్ ఒక్కొక్కసారి చాలా రోజుల ముందు కొంతమంది చూసిన వాళ్ళు అమ్మాయి అన్ని ఎక్సర్సైజ్ చేసింది, అన్ని చేసింది, కానీ ఆ డౌట్ ఒక్కటి వదిలిపెట్టలేకపోయింది. మా అమ్మకి ఆపరేషన్ అయింది కాబట్టి నాకు కూడా అయిపోతుందేమో అనుకుంటే ఎంత పెయిన్స్ వచ్చి చేసినా ఆఖరికి సిజేరియన్ పోవాల్సి వస్తుంది. కానీ మీరు ముందుగానే దాని నుంచి బయటకు వచ్చేసారు. ఇంకోటి ఏంటంటే పెయిన్స్ వచ్చినప్పుడు కూడా బ్రీదింగ్ అప్పుడే, అందుకే చెప్తా, అప్పుడు పక్కన స్టాఫ్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకోవడం. అవును, నాకు కొంచెం టెన్షన్గా ఉంది అంటే కొంచెం మాట్లాడడం, బ్రీదింగ్ కొంచెం డైవర్ట్ చేయడం, ఇది చేసేస్తే అది పోయేది. నాకు ఇది కష్టంగా ఉంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పండి. నాకు ఇది తట్టుకోలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను అని ఉన్నప్పుడు మనం దానికి మెడికేషన్ ఒకటి ఇస్తాం, రెండోది డైవర్ట్ చేస్తాం. డైవర్ట్ చేసినప్పుడు అందుకే చెప్తాం, డెలివరీ అప్పుడు సపోర్ట్ తీసుకోండి, మాతో పాటు వచ్చేసేయండి అని చెప్పినప్పుడు, ఎందుకంటే అటువంటిది ఉండదు. సో ఇది మీరు చెప్పడం చాలా యూస్ఫుల్ పాయింట్. ఇది అంతకుముందు కూడా నేను చెప్పినా కూడా ఇది మళ్ళీ ఎందుకంటే అంతకుముందు మనం ప్రిపేర్డ్గానే ఉంటాం, ఒక్కొక్కసారి అది చూసినప్పుడు ఆ టైంలో కొంచెం ఫంక్ అవుతాం. సో అట్లా ఉన్నప్పుడు ఆ సపోర్ట్ తీసుకొని ఇదేం కాదు, ఎంత చేసినా అది పెద్ద విషయమే కాదు, అది మనం బయట నుంచి అది వర్బల్గా ఎక్స్ప్రెస్ చేసేస్తే అట్లా అవుతుంది కదా. అది లేనప్పుడు ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది. నిన్న నైట్ అమ్మాయి పెయిన్స్తో ఉంది. అమ్మాయి ఏంటంటే సెకండ్ డెలివరీనే, ఫస్ట్ డెలివరీ వాళ్ళ ఊరి దగ్గర అయింది, ఇప్పుడు సెకండ్ డెలివరీకి వచ్చినారు. అమ్మాయి మైల్డ్ పెయిన్స్ కానీ ఎక్కువ పెయిన్ ఫీల్ అయిపోతుంది. అప్పుడు నేను ఒకటే చెప్పాను, ఇది కాదు, ఈ అమ్మాయి కొంచెం ఏదో నీకు మనసులో ఏముంది, దేని గురించి నువ్వు అది టెన్షన్ పడుతున్నావు అంటే, పోయినసారి మా అమ్మ పక్కన ఉండింది, ఈసారి మా అమ్మ పక్కన లేదు అనేది. తర్వాత అంటే ఆ ఒక ఇంకోటి చెప్పింది, స్కాన్లో కొంచెం చిన్న డిఫరెన్స్ బేబీకి, అది పెద్ద విషయం కాదు, అది బయటకు వచ్చేస్తే బేబీకి ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుందా, అది ఏమీ కాదు. మళ్ళీ కూడా ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత స్కాన్ చేస్తాం, అది రెండు ఆ డౌట్ క్లియర్ అయిపోయిన తర్వాత అమ్మ లేకపోతే ఎంత మేము ఉన్నాం చూసుకుంటాం, ఇంకా కాసేపట్లో నీకు అయిపోతుంది. ఆ ఫ్రీ అయిన తర్వాత ఆమెకి ప్రోగ్రెస్ అనేది బాగా వచ్చేసింది. సో అట్లా డ్యూరింగ్ డెలివరీ అప్పుడు మాత్రం అంటే మనం మాట్లాడతాము, మసాజ్ చేస్తారు, కంట్రాక్షన్ వచ్చినప్పుడు అప్పుడు డైవర్ట్ అయిపోవాలి, ఆ హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే పెయిన్ అనేది సబ్జెక్టివ్ సిమ్టమ్స్, ఆ పెయిన్లోనే ఉండిపోతే అమ్మ పెయిన్ మనకంటే ఎక్కువనా అనే ఫీలింగ్ వచ్చేస్తే ఇది మనకి అప్పుడు మనం కొంచెం చదువుతాం. కానీ ఈజీ త్వరగా అయిపోవాలని చెప్పుకోవడం వల్ల అయిపోయింది. అది మాత్రం బాగా డైలీ చెప్పుకున్నాను మ్యామ్, నాకు పెయిన్స్ ఉంటే నేను మళ్ళీ సీకి వెళ్ళిపోతానేమో అన్నట్టు
త్వరగా అయిపోవాలి, నువ్వు సేఫ్ గా వచ్చేయాలని బాగా వచ్చేసేయాలి. చెప్పుకున్నాను. మంచిది. ఇది నాకు హెల్ప్ అయింది కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత నర్సులు కూడా నీకు ఎలా ఉన్నా చెప్పు, ఒక అక్కలాగా అనుకో, నువ్వు అవును. నీకు ఎలా ఉన్నా నాకు చెప్పు తేజు అని చెప్పని బాగా వాళ్ళు మోరల్ సపోర్ట్ చెప్పారు. ఇచ్చారు. స్టాఫ్ కూడా అసలు బాగా ఏ డౌట్ ఉన్నా కూడా ఇది అడగొచ్చా ఇది అడగకూడదా అని లేకుండా ఏదన్నా అంటే డౌట్ పెట్టుకోకూడదని మీరు చాలా సార్లు చెప్పారు. చెప్పినాం. డౌట్ ఉంటే ప్రోగ్రెస్ ఉండదు అని ఉండదు. చెప్పారు. అవును. అది నమ్మాను. సో ఏ చిన్న డౌట్ అయినా కూడా శాంత మేడం గాని విజయలక్ష్మి మేడం గాని అడిగేశాను అనమాట. అంత మంచిది. ఫ్రీగా మంచిది. ఉండింది. స్టాఫ్ తో ఫస్ట్ నుంచి జర్నీ అంత కంఫర్టబుల్ గా అనిపించింది. సో నెక్స్ట్ టైం ఇంకా ఈజీగా ఇంకా సేఫ్ గా అయిపోతుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే మా, థ్యాంక్స్ మా.